Good morning, friends. I am Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy. ఈరోజు మనము మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ రివ్యూ అనేది 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్ 2021 ఏదైతే జరిగిందో ఆ పేపర్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇంతకు మునుపు కూడా నేను ఆల్రెడీ ఈ పేపర్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. సో వాటికి సంబంధించి మనం చూసినట్లయితే ఆ క్వశ్చన్స్ ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. నేను 26th వరకు చెప్పాను. సో ఫ్రమ్ టుడే విల్ స్టార్ట్ 27 నుంచి. చాలామంది అడిగారనమాట, సార్ మీరు రివ్యూ చేయండి, మీ వల్ల మాకు హెల్ప్ అవుతుంది. అది కాకుండా చాలామంది పుస్తకాలు కూడా తెప్పించుకున్నారనమాట. ఈ పుస్తకం పిక్టోరియల్ లర్నింగ్ ఉంటుంది సార్, దీని నుంచే మాకు ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఇవి మాకు అస్సాం రైఫిల్స్ ప్రతి దానికి యూజ్ అవుతుంది సార్ అని చెప్పి చాలామంది 1000 రూపీస్ పుస్తకం ఇది నేను తయారు చేశాను కాబట్టి. సో కావాలంటే కాల్ చేయండి 766730 సో లెటర్స్ ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు అనేది. దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి అడగడం జరిగింది. ఇది కర్ణాటక స్టేట్లో ఉందని చెప్పుకోవచ్చు. కూలీ అనే పుస్తకాన్ని ముల్క్ రాజ్ ఆనంద్ మొట్టమొదట 1936లో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా నౌటియాల్ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ అనేది, లిమ్స్ అంటే ఏంటి, ఇప్పుడు పోలియో వచ్చిందనుకో మన లిమ్స్ అఫెక్ట్ అవుతాయి అన్నమాట, కాళ్ళు. సో ఇట్లాంటి నౌటియాల్ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ అనేది ఎక్కడుంది అని అడగడం జరిగింది. దెహ్రాదూన్లో ఉంది. ఇది రీసెంట్గా రికగ్నైజ్ కూడా కావడం జరిగింది యునెస్కో నుంచి అని చెప్పుకోవచ్చు అనమాట. టెలికమ్యూనికేషన్ ఆఫీస్కి సంబంధించింది మనం చూసినట్లయితే టెలిగ్రామ్స్ ఇంతకుముందు మనము బిఎస్ఎన్ఎల్ నుంచి పంపించేవాళ్ళనమాట. అది స్టాప్ చేయడం జరిగింది 2013 30 సెప్టెంబరు లాస్ట్ టెలిగ్రామ్ అనేది సాయంత్రం 3:15 పంపించడం జరిగిందనమాట. దాని తర్వాత ఏ టెలిగ్రామ్స్ పంపించలేదన్నమాట, స్టాప్ చేసేసారనమాట. అప్పటి నుంచి టెలిగ్రామ్స్ అనేది సస్పెండ్ అయిపోయాయి. నెక్స్ట్ అలహాబాద్ ప్రశస్తి పిల్లర్ అనేది ఇన్స్క్రిప్షన్ చూసినట్లయితే ఇది సముద్రగుప్తుడు ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేది ఎడిట్ చేయడం జరిగిందనమాట, ఆయన చేయించాడు. మలేషియాలో టీచర్స్ డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారా అంటే హరి గురు అని పేరుతోటి టీచర్స్ డే మే 16 సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియాలో అయితే 5th సెప్టెంబర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క బర్త్ యానివర్సరీ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక మనం చూసినట్లయితే మనకి టైప్స్ ఉంటాయి, తెగలు. ఆ తెగల్ని ఈ విధంగా షెడ్యూల్ ట్రైబ్స్గా లిస్ట్లో నుంచి ఇష్యూ చేయాలన్నా, ఎరాడికేట్ చేయాలన్నా, అంటే తీసేయాలన్నా అది ఎవరిది చేతిలో ఉంటుందిరా అంటే పార్లమెంట్ చేతిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఫైల్డ్ కాదు, ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, FIELDS అంటే ఫీల్డ్స్ అంటే ఎన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో, మెడిసిన్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. లిటరేచరు, పీస్, ఈ 6 ఫీల్డ్స్ అని మనం తెలుసుకోవచ్చు. నోబెల్ ప్రైజ్ అనేది డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అదే నా పుస్తకం చూస్తుంటే మీకు దాంట్లో 6 ఫీల్డ్స్ తెలిసిపోతాయి అనమాట, బొమ్మలతో సహా. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది NDMA అంటారనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందిరా అంటే న్యూఢిల్లీలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాస్టింగ్ ఓట్ అంటే ఏంటి, ఇది ఒక ఓట్ దట్ సమ్వన్ మే ఎక్సర్సైజ్ టు రిజాల్వ్ డెడ్ లాక్. ఏ కాస్టింగ్ ఓట్ ఇస్ టిపికలీ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ఎ కౌన్సిల్, legislative body, committee, etc. and may only be exercised to break a deadlock అనమాట. ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ ఉమెన్ టు క్రాస్ ద 7 seas అనేది మనం చూసినట్లయితే మొట్టమొదట బూలా చౌదరి అనే ఆమె ఈ విధంగా 7 seasని క్రాస్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయము అర్జున అవార్డు మరియు పద్మశ్రీ కూడా ఈమెకి రావడం జరిగిందనమాట. అదేవిధంగా తైపీ అనేది మనం చూసినట్లయితే తైపీ వాజ్ మేడ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఎంట్రీ ఆఫ్ ద చైనీస్ గవర్నమెంట్ ఇన్ 1875 అండ్ వెన్ తైవాన్ వాజ్ ప్రొక్లెయిమ్డ్ ఏ ప్రొవిన్స్ ఆఫ్ చైనా ఇన్ 1886. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనము చాలా ఇంపార్టెంట్. సో ఇది గుర్తుంచుకోండి మీరు. ఈ తైపీ అనేది తైవాన్ని ఈ విధంగా పిలుస్తారని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్మేనియా నికోల్ పషిన్యాన్ అని చెప్పుకోవచ్చు. ఇతను రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది ఆర్మేనియా యొక్క ప్రెసిడెంట్. మేరీ జోర్డాన్ ఇతను
మనం చూసినట్లయితే ఈ మేరీ జోర్డాన్ గురించి అడగడం జరిగింది అనమాట. ఇట్ రివీల్స్ ద ఫస్ట్ లేడీ టు బి ద పవర్ ప్లేయర్ ఇన్ హర్ ఓన్ రైట్, వన్ డ్రివెన్ బై ఎ వెరీ క్లియర్ సెన్స్ ఆఫ్ హర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మ్యూజిక్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడిగాడు. 21 జూను ఈ విధంగా మ్యూజిక్ డే లేదా వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట. నేషనల్ ప్లానింగ్ కమిటీ సెటప్ చేయడం జరిగింది. ఎవరి చైర్మన్షిప్ అండర్లో అంటే జవహర్లాల్ నెహ్రూ చైర్మన్షిప్ అండర్లో. దాని తర్వాత 1938లో ఏమైందంటే సుభాష్ చంద్రబోసు టేక్ ఓవర్ చేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూని అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడిగాడు. రాయల్ ప్యాట్రనేజ్ టు ద మొనాస్టిక్ అనేది చూసినట్లయితే ఇది బుద్ధిజం సంబంధించింది మనం తెలుసుకోవాలి. ఫర్దరు బింబేద్కా కేవ్స్ మనందరికీ తెలిసిందే, ఇవి రాక్ కట్ కేవ్స్ అనమాట. ఇవి మనము మధ్యప్రదేశ్లో ఉన్నాయని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ పెరిహీలియన్ గురించి అడగడం జరిగింది. పెరిహీలియన్ అంటే ఏంటి, అపిహీలియన్ అంటే ఏంటి? సూర్యుడు భూమి తిరుగుతూ ఉంటాడు, దగ్గర వస్తాడు, దూరంగా పోతూ ఉంటాడు. దగ్గర వచ్చిన ప్లేస్ని పెరిహీలియన్ అంటారు. పాస్ అంటే దగ్గర అనమాట. హిందీలో పాస్ అంటే దగ్గర అనమాట. పాస్ మే హై అంటే దగ్గర ఉంది అని. సో ఆ విధంగా పెరిహీలియన్ అంటే దగ్గర, అంటే అపిహీలియన్ అంటే దూరంగా, అపిహీలియన్ అని దూరమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కరోలిస్ ఫోర్స్ గురించి అడగడం జరిగింది. నేను ఆల్రెడీ ఇలాంటివన్నీ డిస్కస్ చేశాను. లెట్ మీ టెల్ యూ, నా వీడియోస్ ఎవరైతే చూసింటారో అప్ టు 26th మ్యాక్సిమమ్ ఒక 15 to 20 క్వశ్చన్ నేను చూశాను. అవన్నీ రిపీట్ అయిపోయినాయి. అందరూ అంటుంటారు సార్ ఇన్ని క్వశ్చన్లు ఎక్కడి నుంచి వచ్చా, అవి ఇవి అని. లెట్ మీ టెల్ యూ, ఆల్ ఓవర్ ఇండియా కంపైల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఆ పని నేను మీకోసం చేసినాను. ఎవరైతే ఫాలో అయింటారో బాగుపడి ఉంటారు, లేకుంటే మీ కర్మ. నెక్స్ట్ ఇక్కడ కరోలిస్ ఫోర్స్ ఏంద్రా అంటే ఫిక్టీషియస్ ఫోర్స్ దట్ యాక్ట్స్ ఆన్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ఇన్ మోషన్ విత్ ఇన్ ఎ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ దట్ రొటేట్స్, దాన్ని కరోలిస్ ఫోర్స్ అంటారు. హుసేన్వాలా నేషనల్ మిటైర్స్ మెమోరియల్ ఎవరి మెమొరీలో కట్టించడం జరిగిందంటే భగత్ సింగ్ అనమాట. ఈ భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్, రాజ్గురు వీళ్ళందరిది పంజాబ్లో ఈ ఫిరోజ్పూర్లో ఇది కట్టించడం జరిగింది. నేషనల్ మెటైర్స్ మెమోరియల్ అనేది వందే త్రిపుర ఒక 24/7 ఛానల్ అనమాట. ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే త్రిపుర యొక్క గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది దేనికి సంబంధించిందంటే అవేర్నెస్ కోసము, టెలి ఎడ్యుకేషన్ సంబంధించిందని చెప్పుకోవచ్చు అనమాట. షహీద్ జమీల్ అనే అతను 8 ఆగస్టు 1957 జన్మించడం జరిగింది. ఇతను ఒక ఇండియన్ వైరాలజిస్ట్ అనమాట. ఇతను దీనికి సంబంధించిన వాడని అడిగాడు అనమాట. వైరాలజిస్ట్ అని చెప్పుకోవచ్చు. వైరస్ యొక్క అధ్యయనాన్ని పూర్తిగా స్టడీ చేసేవాడు. అదేవిధంగా బిగ్ 5 ప్రాజెక్ట్ సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. 250 మోర్ దాన్ 250 వరల్డ్స్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అనేది న్యూ బిగ్ 5 ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. దీంట్లో వైల్డ్ లైఫ్ అనిమల్స్కి సంబంధించి దాని గురించి ఇవ్వడం జరిగిందనమాట. గాంధీని హాఫ్ నేకెడ్ ఫకీర్ అంటారు. ఎప్పుడు చూసినా గోసులో తిరుగుతూ అంటాడు, ఉత్తపాయతో తిరుగుతూ అంటాడు అనమాట. ఎవరు ఈ విధంగా హాఫ్ నేకెడ్ అంటే ఈ విధంగా బట్టలు లేకోకుండా. చర్చిల్ని ఈ విధంగా చెప్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పంజాబ్ కేసరి అంటే లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి లేదా షేరే పంజాబ్ అని చెప్పుకోవచ్చు. కాజిరంగా అనేది మనం చూసినట్లయితే అస్సాంలో మనం కాజిరంగా అనేది ఉంది. దేనికి అంటే ఫేమస్ అంటే 1 హార్న్ రైనోసరస్కి చాలా ఫేమస్. మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా అక్కడ మనం చూడొచ్చు. ఆపరేషనల్ ఫ్లడ్ ఏదిరా అంటే డైరీ అంటే మిల్క్ ప్రొడక్షన్ సంబంధించి పాలు, పెరుగు ఇలాంటివి, పన్నీర్ ఇలాంటివన్నీ డైరీ డెవలప్మెంట్ కోసం అని తయారు చేయడం జరిగిందనమాట. శాండ్ ఉంది కదా, ఈ శాండ్లో మనము ఎక్కువగా గ్రెయిన్స్ అనేది బాగా పండియచ్చంట. దానికి సంబంధించి ఎలాంటి శాండ్ అని అడగడం జరిగిందనమాట. సో ఇది మనం చెప్పుకోవచ్చు, గ్రెయిన్స్ ఎక్కువగా మంచిగా పండియచ్చు అనమాట. హైవే ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అనేది మనము భోపాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది మధ్యప్రదేశ్లో అని తెలుసుకోవాలి. రాణా ప్రతాప్ సాగర్ ఇది దేనికి సంబంధించిందిరా అంటే వాటర్ రిలేటెడ్ అనమాట. అదేవిధంగా హిందీ మనం రాసేది దేవనాగరి స్క్రిప్ట్ అంటారనమాట. అదేవిధంగా మనము పార్సీ అనేది రివర్స్ ఆ స్క్రిప్ట్ అని పార్సీది స్క్రిప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అదే మనము సిక్కులది అయితే గురుముఖి స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క స్క్రిప్ట్ని. బ్రహ్మి అనేది డీసైఫర్డ్ అంటే అనువదించడం అనమాట, అంటే ట్రాన్స్లేట్ చేయడం అనమాట.
బ్రహ్మీ లిపిని ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే జేమ్స్ ప్రిన్సెప్ అనే అతను ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట 1830s. నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్ 28 February ఈచ్ ఇయర్ టు మేక్ ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. 28 ఫిబ్రవరి మనము నేషనల్ సైన్స్ డే 1928గా సెలబ్రేట్ చేసుకుంటాము. సార్ సివి రామన్ యొక్క బర్త్ యానివర్సరీ రోజు. సలీం అలీ మనకు తెలుసు, ఇతను ఒక బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటారు. ఆయనకి ఈ విధంగా బర్డ్స్ అంటే చాలా ఇష్టము. సో ఆయన ఎక్కువ ఫోటోగ్రఫీస్ అన్ని చేసేవాడు అనమాట. ఫస్ట్ యూజ్ ఆఫ్ పేపర్ కరెన్సీ ఎక్కడ చేసిందిరా అంటే దాన్నే మనం ఫ్లయింగ్ కరెన్సీగా చెప్పుకోవచ్చు. మొట్టమొదట చైనాలో చేయడం జరిగిందనమాట. ఈ క్వశ్చన్ అడిగాడు. ఇవన్నీ క్వశ్చన్లు అడిగినటువన్నీ ఇవే, బట్ ఐఎమ్ గివింగ్ యూ మోర్ కంటెంట్. సిరిమా రవతే దయాజ్ బండార్ నాయకి, సిరిమా బండార్ నాయకి అంటారు కదా, ఈమె మొట్టమొదట ఎవరు ప్రైమ్ మినిస్టర్గా టేక్ ఓవర్ చేసింది వరల్డ్లోనే అంటే శ్రీలంకకి ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఇందిరాగాంధీ అందరికీ తెలిసిందే, ఆమెను ఇందిరా ప్రియదర్శిని గాంధీ అంటారు. ఈమె పుస్తకం రాసిందనమాట. ఎటర్నల్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. పుస్తకము ఇంట్రడక్షన్ బుక్ ఆథర్ ఖుష్వంత్ సింగ్ రాసిన పుస్తకం గురించి ఒక పుస్తకం అడిగాడనమాట. ఆ పుస్తకం పేరు మీరు చూసుకోండి, ఇంట్రొడక్షన్ సంబంధించేదో. నవంబర్ 2020 ఎవరు చైర్మన్ ఆఫ్ ఐసీసీగా ఎలక్ట్ కావడం జరిగిందంటే గ్రెగ్ బార్క్లే అని చెప్పుకోవచ్చు. డొమినిక్ థీరమ్ దేనికి సంబంధించిన అతను అంటే ఇతను ఆస్ట్రియా యొక్క ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. యుఎస్ ఓపెన్ 2020 విన్నరు. ఈయన ఏ గేమ్ ఆడతారో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఓవరాల్ ఏంట్రా అంటే ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నా. 26 నవంబర్ కాన్స్టిట్యూషనల్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఆర్టికల్ 45 గురించి మనం చూసినట్లయితే ప్రొవిజన్ ఆఫ్ ఎర్లీ ఎడ్యుకేటెడ్ కేర్ అప్ టు 6 yearsగా గుర్తుంచుకోండి. ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఏదిరా అంటే 2020 ప్రకారము ఇండోర్ మధ్యప్రదేశ్ ఈజ్ ద క్లీనెస్ట్ సిటీ అని చెప్పుకోవచ్చు. ఆది కైలాష్ అతన్నే మనము శివ్ కైలాష్గా మనం చెప్పుకోవచ్చు, ఛోటా కైలాష్ చెప్పుకోవచ్చు. సో ఈ పీక్ అనేది ఎక్కడుందిరా అంటే అది ఉత్తరాఖండ్లో ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ జరగనున్నాయి. ఆల్రెడీ మనం టోక్యోలో చూసేసాము 2020, అది 21లో జరిగిందనమాట జపాన్లో. నెక్స్ట్ 2024 జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే 16 జూలై నుంచి 11 ఆగస్టు వరకు జరుగుతుంది. దానికి సంబంధించి అడగడం జరిగిందనమాట. గురు హరగోవింద్ అనే అతను 6వ సిక్ గురు. మొదటివాడు గురు నానక్, లాస్ట్ వాడు గోవిందా గోవిందా, అయిపోయింది 10th అనమాట. సో ఆ విధంగా మీరు 1 2 3 4 5 అట్లా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సానియా మిర్జా టెన్నిస్ ఆడుతుంది. ధౌలగిరి మ్యాసిఫ్ ఇన్ నేపాల్ ఎక్స్టెండ్స్ టు 120 kilometers అనేది మనం చూడొచ్చు అక్కడ. ధౌలగిరి ఈ విధంగా పెద్ద పెద్ద మౌంటైన్స్ నేపాల్లో మనం చూడొచ్చు అనమాట. 60 ఓవర్లు మ్యాచ్ ఆడడం జరిగింది 1983లో ఇండియా. అదేవిధంగా 50 ఓవర్ల వరల్డ్ కప్ గెలిచింది. 20 ఓవర్ల వరల్డ్ కప్ గెలిచిన దేశం ఏదిరా అంటే ఇండియా అని చెప్పుకోవచ్చు. పొటాషియం కే అంటారు. వాటి యొక్క అటామిక్ నెంబర్ అనేది మనం చూసినట్లయితే హెచ్ఈ లిబెబ్ క్నోఫిని నామ్గాల్ స్పెసిఫిక్ క్లార్కా అంటారు. అప్ టు 20 గుర్తుపెట్టుకోవాలి. సో అటామిక్ నెంబర్ అనేది 19 అని చెప్పి చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క అటామిక్ మాస్ ఏమవుతుందంటే డబుల్ అనమాట. 1938 ప్లస్ కొద్దిగా యాడ్ అవుతుంది, దట్ ఈస్ 39 అని చెప్పుకోవచ్చు అనమాట. ఏఎంయు అంటే అటామిక్ మాస్ యూనిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అటామిక్ మాస్ యొక్క యూనిట్స్గా మనం గుర్తుంచుకోవాలి. గుప్తా కింగ్ ఎవరిని మహాధిరాజాధిరాజా ఎవరిని అంటారంటే గ్రేట్ కింగ్ ఆఫ్ కింగ్గా మనం తెలుసుకోవాలి. చంద్రగుప్త ఒకటి ఈ విధంగా చెప్తారు. సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్గా మనం తెలుసుకోవచ్చు. గదర్ పార్టీ 15 జూలై 1913 హర్దయాల్ అనే అతను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఐపీఎల్ 2020 విన్నింగ్ టీం ఎవర్రా అంటే ముంబై ఇండియన్స్. ప్రజెంట్ 21లో మాత్రం చెన్నై. మొమెంటమ్ యొక్క ఫార్ములా చూసినట్లయితే మాస్ ఇంటూ వెలాసిటీ, వాటి యొక్క ప్రోడక్ట్ అనమాట. రో ఈజ్ ఈక్వల్ టు ఎంవి. 100 రూపీ నోట్ మోటిఫ్ ఉంటుంది కదా, మోటిఫ్ అంటే ఏం లేదు, ఆ 100 రూపీ నోట్ పైన ఉన్న బొమ్మ అనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఆ బొమ్మలు అన్నీ ఇచ్చేసాను అనమాట. సో మీరు ఇలాంటి బుక్లు ఉంటే ఈజీగా మీరు ఆ మోటిఫ్ కరెన్సీ ఈజీగా చదివేయాలన్నమాట. నెక్స్ట్ ఏంట్రా అంటే ఒలింపిక్ రింగ్స్ కలర్ అడిగాడు. 5 కలర్లు ఉంటాయి ఆ రింగ్ యొక్క కలర్స్. జీటీ రోడ్ మనం చూసినట్లయితే దీన్ని కట్టించింది ఎవరు అంటే షేర్షా సూరి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీటీ రోడ్డు ఈ షేర్షా సూరి మనం చూసినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందిరా అంటే కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్లేస్లో ఇలాంటి నుంచి స్పాన్ ఎక్స్టెండ్ అయిందనమాట. ఇప్పుడు మనకి ఢిల్లీ నుంచి
క్యాల్కట్టా ఉంది కదా, అది వన్ పార్ట్ ఆఫ్ జీటీ రోడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. శేషాసురి కట్టించాడు అనమాట. సీఎం అడిగాడు చాలామందిని, ప్రతి ఒక్క సీఎంని కవర్ చేసేసాడు. త్రిపుర స్టేట్ సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ అని చెప్పుకోవచ్చు. బాబర్ యుద్ధంలో మనము మొదటి బ్యాటిల్ ఆఫ్ పానిపత్ 1526లో జరిగింది, బాబర్ అండ్ లోడీ మధ్యలో. అక్కడితోటి స్టార్ట్ అయిందనమాట వార్స్. అతని నుంచి మొఘల్ ఎంపరర్ వచ్చేసిందనమాట ఫస్ట్ బ్యాటిల్ తోటి. రికెట్స్ అనే రోగం చిన్నపిల్లల్లో రావడం జరుగుతుంది వైటమిన్ డి లోపం వల్ల. రాజా అంబి ఎవర్రా అంటే కింగ్ ఆఫ్ గంధారా అని చెప్పి చెప్పుకోవచ్చు. దాని యొక్క క్యాపిటల్ ఏదిరా అంటే టాక్సీలా. చిప్కో ఆందోళన్ మనం చూసినట్లయితే చెట్లను నరుకుతూ ఉంటే వెస్ట్ బెంగాల్ ఆ రీజియన్లో ఏమైందంటే చాలామంది ఆడవాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండిందనమాట. పోయి చెట్లని ఈ విధంగా హగ్ చేసుకునే వాళ్ళు అనమాట. మానవహారం అంటారు, ఈ విధంగా పట్టుకొని ఇంకా నరకలేకుండా చేసేయడం అనమాట. సో మానవహారం చేసేవాళ్ళు అనమాట, ఎవరు నరకలేకోకుండా. 1973లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని హెడ్ ఎవర్రా అంటే సుందర్లాల్ బహుగుణ అనే అతను. భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు 6 ఏప్రిల్ 1980 అని చెప్పుకోవచ్చు. మరియానా ట్రెంచ్ అనేది వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో మనం చూడొచ్చు అనమాట. ఘూమా డ్యాన్స్ అనేది మనం చూసినట్లయితే రాజస్థాన్లో చూడొచ్చు. నాంక్రమ్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది మేఘాలయలో మనం ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. నాగాల్యాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. ప్రాణా అనేది పోర్టల్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్గా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా భీమాదేవి టెంపుల్ అనేది ఎక్కడుందిరా అంటే పింజోర్ టౌన్లో మనం ఇది చూడొచ్చు. ఖజురహోలో ఈ భీమాదేవి టెంపుల్ అనేది మనం చూడొచ్చు అనమాట. స్క్రబ్ టైపస్ అనేది డిసీజు మనం చూసినట్లయితే బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. ఇది ఆ బ్యాక్టీరియా ఏదిరా అంటే ఓరియంటియా సుసుగ్మాషి, ఆ బ్యాక్టీరియా వల్ల ఈ స్క్రబ్ టైఫస్ అనే రోగం రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. టైఫాయిడ్ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. 26వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనం చూసినట్లయితే మెర్జర్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్గా మనం తెలుసుకోవచ్చు. ఫర్దర్ ఆర్టికల్ 26 ఏం ఇండికేట్ చేస్తుందిరా అంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్. ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అడిగాడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పుకోవచ్చు. హెమీస్ నేషనల్ పార్క్ ఎక్కడుందిరా అంటే లదాఖ్లో ఉంది, లే అని చెప్పుకోవచ్చు అనమాట. మొట్టమొదటి CEO ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవర్రా అంటే అనిల్ సోని అని చెప్తారనమాట. బూటియా అనే ట్రైబు ఎక్కడుందిరా అంటే అస్సాంలో మనం చూడొచ్చు అనమాట. బుక్ అరవింద్ అడిగా రాసిన పుస్తకాలు ఏవిరా అంటే వైట్ టైగరు, ఆమ్నెస్టీ 2020, సెలక్షన్ డే 2016. ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు అనమాట. కన్జ్యూమర్స్ డే 15 మార్చ్ సెలబ్రేట్ చేసుకుంటానని చేసుకోవచ్చు. లోథాల్ అనేది ఎక్కడుందిరా అంటే గుజరాత్లో హరప్ప అలాంటి గుజరాత్లో మనం చూడొచ్చు అనమాట. అది పోర్ట్ రిలేటెడ్ ఏరియా అని చెప్పుకోవచ్చు అనమాట. టాంబ్ ఆఫ్ జహాంగీర్ అనేది ఎక్కడుందిరా అంటే ఇక్కడ షాదరా అనేది పాకిస్తాన్లో ఈ టాంబ్ అంటే సమాధి అనమాట. జహాంగీర్ది మనం చూడొచ్చు అనమాట. దుర్యోధన్ సింగ్ నేగి ఎవర్రా అంటే ఇతను ఒక బాక్సింగ్ ప్లేయర్ అనమాట. సీతా ద వారియర్ ఆఫ్ మిథిలా అనే పుస్తకం యొక్క ఆథర్ ఎవర్రా అంటే అమీష్ త్రిపాఠి అనే అతను రాయడం జరిగింది. సిక్కిం ఫోక్ డ్యాన్స్ అడిగాడు, మాస్క్ డ్యాన్స్ అని చెప్పి సిక్కిం ఫోక్ డ్యాన్స్ అనమాట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది మనము గుజరాత్లో చూడొచ్చు. దాని యొక్క హైట్ 182 మీటర్స్ ఉంది. అది ఏ ఐలాండ్ పైన ఉంది మీరు నాకు కామెంట్ సెక్షన్ పెట్టండి. అదేవిధంగా నర్మదా నది ఒడ్డున అని చెప్పుకోవచ్చు. సర్దార్ సరోవర్ డ్యామ్. మంజీరా రివర్ అనేది దేని యొక్క ట్రిబ్యూటరీ అంటే ఉపనది గోదావరి అని చెప్పుకోవచ్చు అనమాట. అమేజింగ్ అయోధ్య అనే పుస్తకాన్ని నీనా రాయ్ అనే ఆమె రాయడం జరిగింది. దాంతోపాటు టీ అండ్ స్పైసెస్ అనే పుస్తకాన్ని కూడా రాసింది. రెవెన్యూ మినిస్టరు అక్బర్ టైంలో ఎవర్రా అంటే తోడర్మల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎయిడ్స్ డే 1 డిసెంబరు సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా 4 టీమ్స్ రీచ్డ్ ద ఐపీఎల్ 2020. ఈ విధంగా 4 టీమ్స్ రీచ్ అయినాయి అనమాట ఫైనల్కి. ముంబై ఇండియన్స్, డెక్కన్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనమాట. ఇవి కావడం జరిగిందనమాట ఎంపిక. భారతరత్న ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2 జనవరి 1954. అదే అర్జున అవార్డు అడిగితే 1961 అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడి నుంచి ఎప్పుడు సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ అయ్యేది కూడా అడగడం జరిగిందనమాట. అన్టచబిలిటీ ఆర్టికల్ అడిగాడు 17. స్టాచ్యూ ఆఫ్ పీస్ అనేది 2020 వీడియో కాన్ఫరెన్సింగ్ పాలి అనే ప్రాంతం రాజస్థాన్ నుంచి స్టార్ట్ చేశారు. చాలా ఇంపార్టెంట్. ఫ్లోటింగ్ హౌస్ బోట్ ఏటీఎం అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఇప్పుడు రిపీట్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం అనేది స్టార్ట్ చేశారనమాట దాల్ లేక్లో శ్రీనగర్లో అని చెప్పుకోవచ్చు.
ఏ రివర్ ఫ్లో అవుతుంది ప్యారల్ విత్ ద నర్మదా అంటే తపతి అని చెప్పుకోవాలి. నర్మదా మరియు తపతి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అదేవిధంగా ఇప్పుడు టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ 2020లో మన ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చారంటే 7 వచ్చినాయి. గోల్డ్ 1, సిల్వర్ 2, మిగతావి బ్రాంజ్ 4 అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన మనం చూసినట్లయితే ఇది గవర్నమెంట్ స్కీమ్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ విధంగా బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో 10 lakh లోన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ తరుణ్ స్కీమ్ అండర్లో. 8 ఏప్రిల్ 2015 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్ మీద ఈ విధంగా దాడి చేయడం జరుగుతుంది 1612లో. బ్యాటిల్ ఆఫ్ సవారీ అనే మనం చూసినట్లయితే ఆ యుద్ధంలో ఈ పోర్చుగీస్ తోటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఫైట్ చేస్తుందన్నమాట. పోర్చుగీస్ వాళ్ళు గోవా, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్యాల్కటాలో ఉంటారు, అయినా కూడా వాళ్ళ మధ్యలో ఫైటింగ్ జరుగుతాయి అన్నమాట. కుల్లం డ్యాన్స్ అనేది మనం చూసినట్లయితే మిజోరాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. దాని యొక్క క్యాపిటల్ ఐజ్వాల్. యంగెస్ట్ మేయర్ ఆఫ్ ఇండియా ఎవర్రా అంటే ఆర్యా రాజేంద్రన్గా గుర్తుంచుకోండి. ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ ఆర్కింగ్ స్కీమ్ అనేది హోలిస్టిక్ నరిష్మెంట్, అదేంటంటే పోషణ్ అభియాన్ అంటారనమాట. నేషనల్ న్యూట్రిషన్ మిషన్గా మనం తెలుసుకోవాలి. ఇది ఎవర్రా ఇంప్లిమెంట్ చేసేదంటే నీతి ఆయోగ్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ ప్రకారము at a time when the impact of COVID-19 pandemic continued to grow, with the 2021 United Nations Food System Summit set for September, the global policy focus on the transforming food system after COVID-19 అని చెప్పుకోవాలి. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వెల్తియెస్ట్ పర్సన్గా మనం తెలుసుకోవాలి. 2020 ప్రకారము $113 బిలియన్ అనమాట. రైడర్ కప్ అనేది మనం చూసినట్లయితే కబడ్డీకి సంబంధించిన స్పోర్ట్స్గా గుర్తుంచుకోండి. డిగో గార్షియా అనేది ఒక ఐలాండ్ బ్రిటిష్ ఇండియన్ ఓషన్లో, నేను ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాను. ఈ క్వశ్చన్స్ అన్నీ రిపీట్ అయ్యాయి అనమాట. యునైటెడ్ కింగ్డమ్ ఆ టెరిటరీలో మనం చూడొచ్చు అనమాట. డిగో గార్షియా అనే ఐలాండ్. అపిహీలియన్ అనేది ఇది 4th జూలై అని తెలుసుకోవాలి. 1657 శివాజీ మొట్టమొదట కన్ఫ్రంటెడ్ ద ముఘల్స్, టాకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ముఘల్ ఇన్వేజన్గా మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఈ విధంగా 1657లో ఫైట్ చేయడం జరిగింది అగెన్స్ట్ ముఘల్. పుస్తకము బ్యాడ్ బ్లడ్ అనే పుస్తకాన్ని కుల్దీప్ నాయర్ రాయడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ఈ సెంటర్ ఎక్కడుందిరా అంటే ఇది ఉత్తరాఖండ్లో మనం చూడొచ్చు అనమాట. జంగిల్ బుక్ని కంపోజ్ చేసింది ఎవరు అంటే రుడ్యార్డ్ కిప్లింగ్ అనే ఆమె ఈ విధంగా జంగిల్ బుక్ని కంపోజ్ చేసింది. లాహో అనే ఫోక్ డ్యాన్స్ మేఘాలయలో సెలబ్రేట్ చేసుకుంటారు. అదే మనం అడిగితే హ్యారీ పోటర్ సిరీస్ జేకే రౌలింగ్ అని చెప్పుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు ఏదైతే ఉందో ఈజ్ రినేమ్డ్ యాజ్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు అని చెప్పుకోవాలి. అది రినేమ్తో పాటు 25 లక్షలు ప్రైజ్ మనీ కూడా పెంచడం జరిగిందనమాట. పాకిస్తాన్లో మనం చూసినట్లయితే హరప్పా టు మేక్ రైల్వే లైన్స్, ఆ హరప్పా టైంలో ఆ రైల్వే లైన్స్ ప్రిపేర్ చేయడానికి బ్రిక్స్ వాడేవాళ్ళు అనమాట ఆ టైంలో. కృష్ణా రివర్ ట్రిబ్యూటరీ అడిగాడు, తుంగభద్ర మరియు భీమా అని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ పీక్ ఆఫ్ నీలగిరి ఏదిరా అంటే దొడబెట్టగా గుర్తుంచుకోండి. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2019 ఎవరికి రావడం జరిగిందంటే రాణి రంపాల్ అనే హాకీ ప్లేయర్కి ఈ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు విన్నర్ అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ థండర్ 2020 రిలేటెడ్ టు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ సంబంధించి కోఆర్డినేట్ బై WCO మరియు ఇంటర్పోల్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారనమాట ఆపరేషన్ థండర్ అనేది. మకాలు మౌంటైన్ అనేది 5వ హైయెస్ట్ మౌంటైన్గా 8,485 మీటర్లు ఉంది. ఛత్తీస్గఢ్ సీఎం అడిగాడు భూపేష్ బాఘేల్ అనే అతను. ఆర్టికల్ 214 సంబంధించి హైకోర్టు టు ఆల్ స్టేట్స్గా గుర్తుంచుకోండి. రామాయణ్ అనేది ట్రాన్స్లేటెడ్ ఇంటూ నేపాలీస్ లాంగ్వేజ్, అది భాను భక్త అని చెప్పుకోవచ్చు. ఆయన ఈ విధంగా రామాయణంని నేపాలీ లాంగ్వేజ్లోకి భానుభక్త అని అతను ట్రాన్స్లేట్ చేశాడు. ఫ్లవరు బ్లూమ్స్ అన్న, ఇక్కడ బ్లూమ్స్ అన్న బ్లాజమ్స్ అంటే ఇట్లా ఈ విధంగా బ్లాజమ్ అంటారు, అంటే ఇట్లా బ్లూమ్స్ కాదు, అంటే దాని ఏమంటారు గ్లో కావడం అనమాట. నైట్ టైంలో బ్రహ్మకమలం ఏదైతే ఉందో అది ఇట్లా విడుస్తుంది అనమాట, ఓపెన్ అవుతుంది. ఉత్తరాఖండ్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎప్పుడురా అంటే 9th నవంబర్ 1920. అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం గురించి అడగడం జరిగింది 1757లో జరిగింది. ఎవరి మధ్యలో జరిగింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 ప్రకారం ఇండియా అనేది 63వ ర్యాంక్లో ఉందని చెప్పుకోవచ్చు. సిక్కిం అనేది
బార్డర్ విత్ ద ఏ దేశంతో అంటే నేపాల్, చైనా, భూటాన్ తోటి, ఈ 3 దేశాలతోటి షేర్ చేసుకుంటుంది. సిక్కిం యొక్క సిస్టర్ స్టేట్స్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలెన్ బార్డర్ అనే అతను క్రికెటర్ అనమాట. ఆ అవార్డు ఎవరికి వచ్చిందిరా 2025 అంటే డేవిడ్ వార్నర్కి రావడం జరిగింది. సాల్ట్ పీటర్ ఏంట్రా అంటే పొటాషియం నైట్రేట్నే KNO3 అంటారు, కెమికల్ ఫార్ములా. సాల్ట్ పీటర్గా చెప్పుకోవచ్చు. 47వ G7 సమ్మిట్ హెల్డ్ అనేది 11 నుంచి 13 జూన్ 2021లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడరా అంటే ఇంగ్లాండ్లో. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అనేది ఎక్కువగా ఆడిన ఆడామె ఎవర్రా అంటే మిథాలీ రాజ్ అని చెప్పుకోవచ్చు. ఏ రివర్ ఈ విధంగా బ్రహ్మపుత్రలోకి ఫ్లో అవుతుందంటే శాంగ్పో లేదా యార్లుంగ్ అంటారనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ ఎవర్రా అంటే 2020 సౌమ్య స్వామినాథన్ అని చెప్పుకోవచ్చు. మలేరియా అనేది ప్రోటోజోవన్ డిసీజ్గా గుర్తుంచుకోండి. ఈ ఏదైతే మలేరియల్ మస్కిటో ఉందో దానివల్ల మలేరియా స్ప్రెడ్ అయిందనమాట. విశ్వనాథన్ ఆనంద్ చెస్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ బాత్ అనేది మనం చూసినట్లయితే మొహంజోదారో ఈ విధంగా గ్రేట్ బాత్ మనం చూడవచ్చు. దీన్ దయాల్ పోర్ట్ అనేది గుజరాత్లో మనం చూడవచ్చు. కరెన్సీ ఆఫ్ జర్మనీ అడగడం జరిగింది, అది యూరో అని చెప్పి తెలుసుకోవాలి. ఆర్టికల్ ఈ విధంగా ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైకోర్ట్ ఆర్టికల్ 214 అనేది డీల్ చేస్తుంది. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ అడిగాడు, వాట్స్ అని చెప్పుకోవచ్చు. బీజేపీ 6 ఏప్రిల్ 1980 ఫామ్ అయింది. ద నెంబర్ ఆఫ్ నేషన్స్ బౌండరీ విత్ సిక్కిం, నేపాల్, భూటాన్ అయిపోయింది. ఓకే. చైర్మన్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎవర్రా అంటే సందీప్ ప్రధాన్ అని చెప్పుకోవచ్చు. హనీబీ కల్చర్ ఏదైతే ఉందో అపీకల్చర్ అంటారు. అవి అంటే బర్డ్స్, ఫిషీ అంటే ఫిషెస్ అనమాట. సౌండ్ డు నాట్ ట్రావెల్ ఇన్ ద వ్యాక్యూమ్, ఎందుకంటే శూన్య ప్రదేశం కాబట్టి ట్రావెల్ కాదు, మీడియం ఉండాలి, లాంగిట్యూడినల్ వేవ్స్ కాబట్టి. బట్ లైట్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము పీక్ ఆఫ్ నీలగిరి మౌంటైన్స్ పెద్దది ఏదైనా అంటే దొడబెట్ట తమిళనాడులో ఉంది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ భూపేష్ బాఘెల్ అని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 214 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైకోర్టుగా గుర్తుంచుకోండి. ఉకాయ్ ప్రాజెక్ట్ అనేది గుజరాత్లో ఉంది. 2019 వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్ గెలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో 1934 యాక్ట్ ప్రకారము దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ టైం హెడ్ క్వార్టర్స్ క్యాల్కటా, మళ్ళీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు షిఫ్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. 2018 హాకీ వరల్డ్ కప్ అనేది 28 నవంబర్ నుంచి 16 నవంబర్ 2018 భువనేశ్వర్లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంపెండెన్స్ యూనిట్ అడిగాడు, ఓమ్ అని చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ కూడా ఓమే. అదే కండక్టెన్స్ అడిగితే మో అని చెప్పుకోవచ్చు, MHO. కరెన్సీ ఆఫ్ ద మయన్మార్ అడిగాడు, నైపిడా అని నైపిడవా ఈజ్ అ క్యాపిటల్. కరెన్సీ మయన్మార్ది ఏంటి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కరెన్సీ ఈజ్ ఐఎమ్ ఆస్కింగ్ కరెన్సీ క్యాట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది మీరు చూసుకోండి. నైపిడవా ఈజ్ అ క్యాపిటల్. సో ఇవన్నీ క్వశ్చన్స్ అనేది వేరియస్ వీడియోస్ చూసి ఈ విధంగా మీకు పెట్టడం జరిగింది. హిందీ వాళ్ళవి, తెలుగు వాళ్ళవి అన్నీ. నాకు ఒక బుక్ తయారు చేస్తున్నా కాబట్టి ఐ వాజ్ బిజీ. ఐఎమ్ సారీ, నో ప్రాబ్లం. ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా ఫర్దర్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.